యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా మనందరితో ప్రభు మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. సరే, తలల పైకెత్తి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట కూడా అవి పుటము వేయబడినవి. దేవుని మాటలు జీవము కలిగిన మాటలు. అవి మనల్ని బ్రతికించేవి, మనలను ఆదరించేవి. యేసయ్య మాట మనలను స్వస్థపరిచేది. యేసయ్య మాట మన జీవితానికి రాచబాట. హల్లెలూయా. గనుక దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించుదాం. యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో యెషయా ఒకరు. యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏమిటనంటే ప్రవచనాత్మకమైన మాట. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో ఆ దేవుడు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. గత కాలం అంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఇంచుమించు 6 నెలలు ప్రభు మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచారు. మనము కాపాడబడ్డాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. భయంకరమైన ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ఎండలు తక్కువగానే అనిపించింది, ఎండలు పెద్దగా అనిపించలేదు. అయినా సరే అప్పుడప్పుడు వచ్చిన ఎండలో కూడా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మన పితరులు నడిపించిన దేవుడే మనలందరినీ కూడా నడిపించుకుంటూ వచ్చారు. ఆయనే కాపాడారు, ఎంతవరకు నన్ను ఆయనే కాపాడారు అన్న వాళ్ళు మాత్రమే చేరు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అవునన్నా కాదన్నా వాస్తవం. దేవుడే తన ప్రజలను కాపాడేవాడు. ఒకవేళ ఆయన కాపాడకపోతే మనం కాపాడబడే వాళ్ళము కాదు. ఒక హాస్పిటల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చింది. పేపర్లో వచ్చిన న్యూసే నేను మీతో చెప్తున్నాను. తల్లికి బిడ్డకి జన్మనిచ్చింది. దేవుని ప్రజరా, ప్రసవించిన స్త్రీ కొంచెం మత్తులో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. అది రాత్రిపూట జన్మనిచ్చింది, అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. దేవుని తెల్లవారుజామున జరిగిన సంఘటన ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో ఉన్న కుక్కలు, ఆ సరలో ఉన్న కుక్కలు లోపలికి వచ్చేసి ఆ పసికందుని తీసుకొని ఈడ్చుకెళ్ళిపోయింది. దేవుని ప్రజల చెత్త కుప్పల్లో ఇష్టం వచ్చినట్టు ఆ పసికందును చేసేసినాయి. వీళ్ళకి మెలకు వచ్చి 5-6 గంటలు వీళ్ళకి మెలకు వచ్చి చూసుకుంటే బిడ్డ లేడు. అదంతా కూడా ఆ హాస్పిటల్ వరండి అంతా రక్తంతో అయిపోయింది. ఏమైపోయిందని చూస్తే పెంట కుప్పల్లో దేవుని ప్రజల విగత జీవిగా పడి ఉన్నాడు ఆ పసిబిడ్డ. దేవుని ప్రజల కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటున్నప్పుడు, కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు అవి చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది? ఎవరు పొరపాటు? దేవుని ప్రజలారా, కొన్ని విషయాలకి మనము వాటికి సమాధానాలు ఉండవు. మనుషులు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంత మత్తుగా పడుకున్నవేంటే నువ్వు, కనీసం బిడ్డను కాపాడలేకపోయారని చెప్పి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎన్నో మాటలు అంటారు. దేవుని ప్రజలు నేను ఏమంటానంటే, ఈ భూమి మీద ఒక వ్యక్తిని ఆయన కాపాడకపోతే ఆ వ్యక్తి కాపాడబడలేరు. నా దేవుని ప్రజలు, మన దేవుడే కాపాడేవాడు, రక్షించేవాడు, ఒక వ్యక్తికి తోడుగా ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి కీర్తన గ్రంథం మనం చదువుకున్న మాట మరొకసారి చదవండి. 91వ కీర్తనలో ఒకసారి అక్కడికి. మహోన్నతుని చాటును నివసించువాడే, అది ఆయన నీడలో ఆయన నీడను ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుని ప్రజరా వాళ్ళు విశ్రాంతి పొందుతారు, నెమ్మదిగా ఉంటారని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఒక్కసారి 10వ వాక్యం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన మన అందరి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు. మన అందరి గురించి చూడండి, ఒక కుటుంబంలో ఒక తండ్రి తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు ఎంతగా ఆలోచిస్తాడో, పరలోకమందున తండ్రి కూడా మన అందరి కొరకు ఎంతో ఆలోచించి బహు జాగ్రత్తలు తీసుకుంటూ మన అందరి కొరకు ఒక దూతను దేవుడు కావలి ఉంచాడు. హల్లెలూయా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుని నిన్ను పగలు రాత్రి ప్రయాణాలలో కావచ్చు, రాకపోకలో కావచ్చు, మీరు చేస్తున్న పనిపాట్లో కావచ్చు, సమస్త విషయాలు ఆయన తోడుగుండి కాపాడే దేవుడు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు. మన దేవుడు కాపాడితే ఎలా కాపాడుతారు అనుకుంటున్నారు మీరు? ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు, ఒకడు తను కనుపాపను కాపాడుకున్న మన దేవుడు కాపాడే దేవుడు. 121వ కీర్తన కూడా ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు. హల్లెలూయా. ఆయన దేవుని ప్రజల ప్రతి దినము అనుదినము అనుక్షణము మనల్ని కాపాడుచు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళను, ఆయన చెంత చేరిన వాళ్ళని, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ప్రతి దినము అనుక్షణము ఆయనే తోడుగుండి కాపాడుచున్న దేవుడు. దేవుని ప్రతి గత కాలం అంతా మనల్ని అందరినీ కాచి కాపాడిన దేవునికి మరొకసారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా, యెహోషువ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం. యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాళ్ళను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉందని మోషే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజరా, మోషే ఎవరనుకుంటున్నారు? దేవుని ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడు మోషే. ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు. ఇంచుమించు 6 లక్షల కాల్బలం, ఇంచుమించు ఒక 30 లక్షల మంది ప్రజలు నడిపించిన గొప్ప నాయకుడు మోషే. ఇశ్రాయేలులను దేవుడు గతకాలం అంతా కాచి కాపాడారు. అరణ్యంలో పగలు మేఘస్తంభమై, చెప్పండి, రాత్రి అగ్నిస్తంభమై, ఇంకా వారి అవసరాలు తీర్చుకుంటూ, వారి అక్కర్లు తీరుస్తూ, వాళ్ళు దాహం 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 అని అరిచినప్పుడు, కేకలు వేసినప్పుడు దేవుడు బండను చీల్చి, చెప్పండి, బండను చీల్చి నీళ్ళు ఇచ్చారు. ఆహారం కొరకు వారు ఆకలితో వారు మోషేకి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు. దేవుని ప్రజలు అలా చాలాసార్లు పలుమార్లు దేవుడు వారికి సహాయం చేసుకుంటూ వచ్చారు. ఆయనే అరణ్యంలో కాపాడుకుంటూ వచ్చారు. సరే గమనించండి, మోషే మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యం నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవనుగా కాపాడి ఉన్నాడు. మోషే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు. ఎలా కాపాడాడు? సజీవునిగా కాపాడాడు. సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు ఆయన. సజీవులు కదా ఆయన స్తుతించేది, అంతే కదండి. యోబు భక్తుడు అంటారు, నేను సజీవుడనైన దేవుని క్రియలను వివరిస్తాను. సజీవంగా కాపాడాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. అంత మాత్రమే కాకుండా మోషే చెప్తున్న మాట, ఇదిగో నాకు ఇప్పుడు 85 ఏండ్లు. మోషేకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి? 85 అంటే 85 సంవత్సరాలు. 11వ వచనంలో చెప్తున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు
నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యెహోషువ మాట్లాడుతున్న మాట ఇది. మోషే కానానును వేగు చూసిరండి అయ్యా అని చెప్పి 12 మంది మనుషులను పంపించారు. 12 మందిని పంపిస్తే, గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 మందిని పంపిస్తే, దేవుని ప్రజారా వాళ్ళు కానాను వేగు చూశారు. కానాను యొక్క ఆ ప్రాంతాన్ని అంతా చూశారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన భూమి అది. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని నడిపిస్తానని చెప్పి దేవుడే ఇశ్రాయేలుకి వాగ్దానం చేశారు. వాగ్దాన భూమిలోనికి 12 మంది వెళ్ళి వేగు చూసొచ్చి, అందులో 10 మంది మాత్రం చెబుతున్న మాట ఏమిటంటే, మోషే, అయ్యా మోషే గారు, మనము పొరపాటున కూడా ఆ కానానులోకి ప్రవేశించలేం, ఆ కానానులోకి మనం వెళ్ళలేం. ఎందుకంటే అక్కడ బలమైన వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలా బలవంతులు ఉన్నారు, వాళ్ళు మనం జయించలేం, ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం అని చెప్పి 10 మంది మాట్లాడుతూ ఉంటే, యెహోషువ కాలేబ్ అనే ఇద్దరు మాత్రం మోషే చెప్తున్నారు, మోషే గారు మనం ఖచ్చితంగా ఆ కానాను వెళ్తాం. హల్లెలూయా. దేవుని ప్రజల వాళ్ళు అంటున్న మాట ఏమిటనంటే, మోషే గారు మేము ఆ ప్రాంతాన్ని చూసాము, ఆ ప్రాంతంలో శ్రేష్టమైన ఫలాలు అక్కడ ఫలిస్తూ ఉన్నాయి, ఆ భూమి చాలా సస్యశ్యామలంగా ఉంది, ఆ ప్రాంతం చాలా ఎంతో అందంగా ఉంది, ఖచ్చితంగా మనం ఆ ప్రాంతానికి వెళ్తామంటున్నారు. మీరు చెప్పండి, 10 మంది చెప్పిన మాట వింటారా, ఇద్దరు చెప్పిన మాట వింటారా? చెప్పండి అమ్మా. 10 మంది ఏది చెప్తే అదే వింటారు. దేవుని ప్రజలు ఇద్దరు చెప్పిన మాట పెద్దగా ఎవరు చెవిని పెట్టలేదు. ఇంకా నిజమేనేమో మనం వెళ్ళలేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా దేవుడు వాళ్ళను కానానులో ప్రవేశపెట్టాడు. కానానులో వాళ్ళు చేరుకున్నారు. దేవుని ప్రజలు ఆ తర్వాత వాళ్ళకి అక్కడ దేవుడు ఒక్కొక్క భాగాన్ని స్వాస్థ్యంగా పంచి వారందరికీ ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు గమనించండి, యెహోషువ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు. యెహోషువ మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలం ఉంది. హల్లెలూయా. నేటికి నాకు 85 సంవత్సరాలు. ఇక్కడ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. అమ్మా అందరూ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఏం సిగ్గుపడే అవసరం లేదులేండి. దేవుని ప్రజారా, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెయ్యెత్తడానికి సిగ్గుపడుతున్నారు ఏంటమ్మా? దేవుని ప్రజలు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. యవన కాలంలో ఎంత బలం ఉందో ఇప్పుడు మీకు అంతే బలం ఉందా? 80 సంవత్సరాలు దాటిన వాళ్ళని కనుక మనం ఈ ప్రశ్న అడిగితే, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళని మనం ఈ ప్రశ్న అడిగితే దేవుని ప్రజలు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఇంకెక్కడ బలమయ్యా, అంతే కదండి, ఇంకెక్కడ బలమయ్యా, మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి, అన్ని నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రజలు మీరు గమనించండి, మోషేకి అప్పటికి ఎంత వయసు అనంటే 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల్లో కూడా మోషే గారు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, యెహోషువ మాట్లాడుతున్న మాట, నన్ను మోషే పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలం ఉంది. నిజమే వాస్తవం. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలనంటే, పూర్వకాలంలో ఉన్న మనుషులు కనుక మనం గమనించినట్లయితే వారు తిన్న తిండి వేరు. హల్లెలూయా. వాళ్ళు తిన్న తిండి వేరండి, ఇప్పుడు మనం తినే తిండి వేరు. అందుకే దేవుని ప్రజారా 14-13 సంవత్సరాల పిల్లలు కూడా షుగర్ వచ్చేస్తుంది, అంతే కదా? 13-14 సంవత్సరాల వయసున్న పిల్లలకు కూడా ఏమొస్తుంది చెప్పండి? షుగర్ వచ్చేస్తామండి. ఇంకా రకరకాల మనం ఆ వ్యాధుల గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని ప్రజలు ఒకప్పుడు తినే తిండి వేరు, ఇప్పుడు తినే తిండి వేరు. అవునా కాదా? ఒకప్పుడు తినే తిండి వేరు, ఇప్పుడు మనం తినే తిండి వేరు. ఇప్పుడు మనం తినే తిండిలో ప్రతీదీ కలుషితమే. ఆహార పదార్థాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, దేవుని ప్రజారా సమస్తము కూడా ప్రతీదీ కలుషితమే. అయితే నేను ఏమంటానంటే, మీరు ప్రార్థన చేసుకొని తినండి, నా దేవుడు దానిని ఆరోగ్యంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజారా ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు
ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దానిలో ఉన్న కల్మషం అంతా దోషమంతా తొలగించేస్తారు. దేవుడు నీకు ఆ ఆహారాన్ని ఆరోగ్యంగా మారుస్తారు. హల్లెలూయా. అందుకే ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకొని తినాలి. ఒక అలవాటు, మంచి అలవాటు అది. కొంతమందికి ఏముండదు, ఏది పెట్టినా సరే ఆమ్మని తినేస్తారంతే. ఇక ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇక కంచంలోకి రావడం ఆలస్యం అంతే. ఒక ఆయన పాస్టర్ గారు అడిగారంట, ఏమయ్యా ప్రార్థన చేసుకున్నామంటే చేసుకున్నాను. ఏం ప్రార్థన అంటే, దేవానికి స్తోత్రం నాకు ఆత్రం, అంతే, అయిపోయింది ప్రార్థన. దేవుని ప్రజారా ప్రార్థన చేసుకొని తినాలి. ఏది తిన్నా సరే అది మనకి ఆరోగ్యంగా మారుతుంది. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నిజమే, వాస్తవానికి యెహోషువ గారికి అంత బలం ఉందనంటే 85 సంవత్సరాలు కూడా అంత బలం ఉంది, అంత కాలు సత్వం ఉంది, అంత ఆరోగ్యంగా ఉండగలిగాడంటే అప్పుడు తినే తిండి వేరు. దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. కానీ ఒక మాట ఏమిటనంటే, ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, నా దేవుని ప్రజల వారిని నా దేవుడు సజీవునిగా కాపాడుతాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి యొక్క శిష్యునితో అంటారు, తిమోతి, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడు కావాలి. దేని చేత అండి చెప్పండి? నేను అంటాను, మరి ఆహారం ద్వారా కాదా? యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, బత్తాయి జ్యూస్, వాటి ద్వారా కాదా బలము? గమనించండి, ఆలోచించండి, కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కావాలి. అంటే నా దేవుడు కృపగల దేవుడు. ఆ కృపగల దేవుణ్ణి నీవు ఆశ్రయించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు, నా దేవుని కృప చేత నీవు బలాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అందుకే నా దేవుడు యెహోషువ మాట్లాడుతున్న మాట, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో నేటి వరకు నాకు అంతే బలం ఉంది. హల్లెలూయా. ఇదే మాట మన అందరం చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్. బలహీనతల్లోనే మన దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడో తెలుసండి, నేను ఒక సీక్రెట్ చెప్పనా మీకు ఎప్పుడు నీరసంగా ఉందో, మీకు ఎప్పుడు అన్హెల్దీ, అనారోగ్యంగా అనిపించిందో, మీరు చేయవలసిన పని ఏంటంటే, దేవుని ప్రజరా ఒక చాప మీద కూర్చుని, లేకపోతే ఎక్కడైతే కూర్చుని దేవుణ్ణి స్తుతిస్తూ ఒక్క పాట వేసుకోండి, సరిపోద్ది. హల్లెలూయా. ఒక్క పాట, మీకు బాగా వచ్చిన పాట, మళ్ళీ రాని పాట కాదు, బాగా వచ్చిన పాట, ఒక్క పాట పాడుకోండి. నా దేవుని ప్రజారా, నా దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో, నా దేవుణ్ణి ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటారో, ఆయన ఎప్పుడైతే మనసులోకి తెచ్చుకుంటామో, నా దేవుని ప్రజారా, ఆ రోజే దేవుడు మనకి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. సమస్త బలహీనతలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. అందుకే భక్తులు పాడారు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయమును ప్రవహింపచేయుమయా. ఆమేన్, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నా దేవుని ప్రజల బలహీనతలో నా దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. మీకు దేవుడు బలాన్ని ధరింపచేస్తాడు.
మీరు బలాన్ని పొందుకోగలుగుతారు, శక్తిని పొందుకోగలుగుతారు. నా దేవుని ప్రజారా, చూడండి, మన దేవుడు కాపాడే దేవుడు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు. యెహోషువ చాలా పూర్ణ శాంతితో సమాధానముతో జీవించగలిగాడు. యెహోషువ సాక్షి చెప్తున్నాడు, దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు, ఆయన కాపాడాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 18వ వాక్యం చూడండి ఒకసారి. 33:18. వారి ప్రాణమును మరణము నుండి, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను. హల్లెలూయా. నా దేవుడు ఎవరనంటే, దేవుని కరువులో సజీవులుగా కాపాడుతాడు. ఆమేన్. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు, కరువులో సజీవులుగా కాపాడుతారు. మీరు గమనించండి దేవుని ప్రజారా, సారేపతి అనే గ్రామంలో ఇంచుమించు ఆ గ్రామం అంతా కూడా, ఆ దేశం అంతా, ప్రాంతం అంతా కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల ఆ ప్రాంతాలన్నీ, ఆ కుటుంబాలన్నీ దేవుని ప్రజల కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. భయంకరమైన కరువు ఆ ప్రాంతాన్ని విలయతాండం ఆడుతూ ఉంది. కానీ విధవరాల ఇంట్లో మాత్రం దేవుడు సమృద్ధినిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని విధవరాల ఇంట్లో కరువు లేకుండా సమృద్ధిని దేవుడు ఇచ్చాడంటే, ఆమె ఒక దైవ సేవకుని, ఏలియా అనే దైవ సేవకుని ఆమె చేర్చుకుంది. హల్లెలూయా. దైవ సేవకుని ఆమె చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. ఆమె అన్న మాట ఏమిటనంటే, అయ్యా నా దగ్గర కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, ఇక అది నేను నా బిడ్డ తినిక చనిపోదాం అనుకుంటాను, ఇక మాకు వేరే ఆధారం లేదు, వేరే దిక్కు లేదు అని ఆమె మాట్లాడుతుంటే, అప్పుడు దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా అందులోనే ఒక చిన్న అప్పం చేసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. సరే, ఎందుకో చెప్పాడు సేవకుడు అని చెప్పి ఆ ఉన్న దాంట్లోనే ఒక చిన్న అప్పం చేసుకొని ఆయన తీసుకుని వెళ్ళింది. దేవుడు ఆ కుటుంబాన్ని కరువులో సజీవంగా కాపాడాడు. హల్లెలూయా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, ఇంచుమించు 3.5 సంవత్సరాలు ఆమె కరువులో సజీవంగా కాపాడబడింది. నేను ఒక మాట చెప్పనా, నా దేవుని ప్రజల, నా దేవుడు చుట్టుపక్కల కరువు ఉన్నా సరే, చుట్టుపక్కల దేవుని ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నా సరే, మనల్ని మాత్రం, మన కుటుంబాలను మాత్రం దేవుడు కరువులో సజీవులుగా కాపాడగలడు. చేతులెత్తి ఆమేన్ చెబుదామా? ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఏ కొరత రానివ్వడు, ఏ కొదువ రానివ్వడు. యెహోవా నా కాపరి, చెప్పండి, నాకేమి కూడా కొదువ ఉండదు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఏ కొదువ ఉండదు. కరువులో సజీవులుగా కాపాడుతాడు. ఒకటి, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. రెండవది, కరువులో సజీవునిగా కాపాడుతాడు. మీకంటూ దేవుని ప్రజలు ఏ కొరత రానివ్వడు, ఏ కరువు అనే మాట మీ దగ్గరకు రానివ్వడు. ఎందుకో తెలుసండి, మనం అందరం దేవుని మీద ఆధారపడ్డాము గనుక. హల్లెలూయా. ఆయన మీద ఆనుకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని నా దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు, కరువులో కూడా సజీవులుగా కాపాడుతారు. హల్లెలూయా. అదే కీర్తనలో మరొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 121వ అధ్యాయము 121 2వ చరణం చదవండి ఒకసారి. యెహోవా నాకు సహాయం కలుగుతుంది, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీ పాదము తొట్టిల్లకుండా నీ పాదము, నీ అడుగు జాడలు తొట్టిల్లిపోకుండా నా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. చాలామంది దేవుని ప్రజల కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళు తొట్టిల్లిపోతూ ఉంటారు.
తడబడిపోతూ ఉంటారు. దేవుని ప్రజలు, నా దేవుడు నీ పాదము తొట్టిల్లనివ్వకుండా నా దేవుడు బండ మీద నిలిపి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని దేవుడు కాపాడుతాడు, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు, ఎవరికి ఈ మేలులన్నీ చేస్తాడనంటే ఎవని మనస్సు, చెప్పండి, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. సజీవన కరువులో సజీవనగా కాపాడుతారు. పాదములు తొట్టిల్లిపోకుండా కూడా కాపాడుతాడు. కాపాడే దేవుడు అండి, రక్షించే దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఒక దూతను కావలి ఉంచి దేవుని ప్రతి మనం కాపాడుతున్న దేవుడు, అయినా రక్షిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రతి సంఘముగా ఉన్న మనం అందరము కూడా, సంఘము అనంటే, సంఘమును పరిశుద్ధ గ్రంథం స్త్రీతో పోల్చారు. సంఘమును చెప్పండి, సంఘమును దేనితో పోల్చారు? స్త్రీతో పోల్చారు. దేవుని ప్రజలు ఇంకా చెప్పండి, సంఘమును పెండ్లి కుమార్తెగా అలంకరించారు. పెండ్లి కుమార్తెగా అలంకార రూపంగా చెప్పారు. పెండ్లి కుమార్తెను ఎలాగైతే పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడతాదో, వివాహం కొరకు సిద్ధపడినప్పుడు పెండ్లి కుమార్తెను ఎంత చక్కగా అలంకరిస్తారో, ఎంత చక్కగా అలంకరించుకుంటుందో, అలాగే వధువు సంఘముగా ఉన్న మనమందరము కూడా వరుడైన యేసయ్య కొరకు దేవుని మనల్ని మనము అలంకరించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల సంఘముగా ఉన్న మనము వరుడై ఉన్న యేసయ్య కొరకు ఎదురు చూడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. పరమగీతాల గ్రంథంలో ఆ మాట జ్ఞాపకం చేస్తారు సొలొమోను మహారాజు. చూడండి ఒకసారి 8వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వచ్చుచున్న ఈమె ఎవరు? హల్లెలూయా. ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని. ఎవరి మీద ఆనుకున్నారండి? ప్రియుని మీద ఆనుకున్నారు. ప్రియుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, మన ప్రియుడైన యేసయ్య, వరుడైన యేసయ్య. ప్రియుడి మీద ఆనుకొని ఎక్కడ వస్తుందండి? ఎక్కడ వస్తున్నారు? ప్రియుడి మీద ఆనుకొని అరణ్యములో. ప్రియుడి మీద ఆనుకుంది వచ్చేది ఎక్కడి నుంచి? అరణ్యములో. అరణ్యంలో ఏ ఆధారమైన ఉంటుందంటారా? అరణ్యంలో దేవుని ప్రజలు ఉండేది ఏమిటో తెలుసండి? అరణ్యంలో పులులు, సింహాలు, తోడేళ్ళు. అరణ్యంలో ఏ దారి ఉండదు, ఏ త్రోవ ఉండదు. దేవుని ప్రజల అరణ్యంలో భయంకర విషసర్పాలు ఉంటాయి, భయంకరమైన పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు, అనేక రకాల జంతువులు అరణ్యంలో ఉంటాయి. చూడండి, మీరు గమనించండి, సంఘము కూడా ఎన్నో శ్రమలలో నా దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. సంఘముగా ఉన్న మనము, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి. హల్లెలూయా. ఎన్నో శ్రమలను అనుభవించి, ఎన్నో శ్రమలను భరించి, ఎన్నో కష్టములను నోర్చి మనం ఆ రాజ్యాన్ని చేరుకోవాలి. చాలామంది అంటారు, యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ శ్రమ ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. మంచిదే, నిజమే. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏ కష్టము, ఏ బాధ ఉండదు, ఏ శ్రమ ఉండదు. కానీ దేవుని ప్రజలకు కొన్ని శ్రమలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే వాటన్నిటి నుంచి నా దేవుడే మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములని చెప్పారు బైబిల్ గ్రంథంలో. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అయినా సరే వాటన్నిటిలోంచి నా దేవుడు వారిని విడిపిస్తాడు, తప్పిస్తాడు. నా దేవుని ప్రజలారా, సంఘము అరణ్యము మార్గము గుండా కొనసాగుతూ ఉంది. అరణ్య మార్గంలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. అయినా సరే మనము ఎవరి మీద ఆనుకోవాలంటే ప్రియుడైన యేసయ్య మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు నా దేవుని ప్రజరా మనం పూర్ణ శాంతి గలవానిగా ఉండగలుగుతాం. హల్లెలూయా. పూర్ణ శాంతిని దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత, ఆయనే శాంతమూర్తి. ఆయన అన్న మాట ఏమిటంటే, నా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చే శాంతి కాదు, లోకంలో దొరికే శాంతి వేరు. లోకంలో దొరికే నెమ్మది అవన్నీ దేవుని తాత్కాలికం, కొంతకాలమే. లోకంలో ఉన్న సంతోషాలు,
లోకంలో మనకు ఎదురయ్యే ఆ శాంతి అది కొంతకాలమే, కొద్దిసేపే. కానీ నా దేవుడిచ్చే ఈ యొక్క శాంతి సమాధానం శాశ్వత కాలము మనతో ఉంటుంది. హల్లెలూయా. అది మనం విడిచిపోదు. మన హృదయం నెమ్మదిగా ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాము. నా దేవుడే పూర్ణ శాంతితో మనల్ని నింపుతాడు. హల్లెలూయా. కనుక ఎవరి మీద ఆనుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది? సంఘము ప్రియుడైన దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు నా దేవుని ప్రతి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఇస్తాడు. సమస్త విషయాల్లో కూడా నా దేవుడే మనకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలు మనము ఆయన మీద ఆనుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 78వ కీర్తన 52వ వాక్యం చూడండి ఒకసారి. 78వ కీర్తన. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని. ఆ 136 చూడండి ఒకసారి. 136వ కీర్తన 16వ చరణం కూడా చూడండి ఒకసారి. 136. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను. హల్లెలూయా. మీరు గమనించిన ఈ మాటలన్నీ కూడా మనకి సెలవిస్తున్న సత్యం ఏమిటనంటే, మన పితరులను కూడా దేవుడు ఎక్కడ నడిపించారు తెలుసండి? అరణ్యంలో నడిపించారు. వాస్తవానికి ఐగుప్తు నుంచి కానాను చేరుకోవడానికి చాలా దగ్గర ప్రయాణం. అది ఇంచుమించు 4 దినాలు అంతే. ఎన్ని దినాలు చెప్పండి? కేవలం 4 దినాలు, 4 రోజుల్లో వాళ్ళు కానాను వెళ్ళిపోగలరు. కానీ దేవుడు వారిని అరణ్య మార్గంలో, చుట్టూ ఉన్న అరణ్య మార్గం నడిపించుకుంటూ వెళ్ళారు. ఎందుకో తెలుసండి? నా దేవుడు కృపగల దేవుడు. ఆయన ఏదైనా ఒక పని చేశారంటే దానికి చాలా అర్థం ఉంటుంది. నా దేవుడు కృపగల దేవుడు. వారికి కొన్ని పాఠాలు నేర్పించాలని, దేవుని ప్రేమను వారికి తెలియపరచాలని, వారు దేవుని మీద ఆధారపడాలని, నా దేవుని మీద వారు ఆనుకోవాలని అరణ్యంలో దేవుడు వారు నడిపించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత దేవుని ప్రజలారా, మనకి ఎవరైతే ఆధారమో, ఎవరైతే ఆశ్రయం అనుకుంటామో ఆ ఆధారం మనకు దూరం అయిపోవచ్చు. మనకు ఎవరైతే ఆధారం అనుకుంటామో ఆ ఆధారం మనకు దూరం అయిపోవచ్చు. కానీ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయనే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మార్చగలడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని పిల్ల అరణ్య మార్గంలో మన పితరులను కూడా దేవుడు అరణ్య మార్గం నడిపించుకుంటూ వచ్చాడు. ఇదిగో మనలను కూడా ఈ లోకమనే అరణ్యంలో నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. లోకమనే అరణ్యంలో దేవుని ప్రజల భయంకరమైనటువంటి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఈ లోకమనే అరణ్యంలో కూడా మనకు ఎదురవుతున్న ప్రతి అవమానాల్లో, ప్రతి నిందలో కూడా దేవుని ప్రజల మన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపాడుకుంటూ, మనం రక్షించుకుంటూ నా దేవుని ప్రజల మనల్ని గమ్యానికి చేర్చగలడు. తుది వరకు, కడ వరకు మనం నడిపించగలడు. హల్లెలూయా. ఇదే దావీదు అంటారు, ఈ దేవుడు మనకి సదాకాలము, చెప్పండి, ఈ దేవుడు మనకి సదాకాలము తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తారు. అంటే చివరి తుది శ్వాస వరకు తన ప్రజలు నడిపించే గొప్ప దేవుడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి గణపరచుదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, దేవుని మీద మీరు ఆధారపడాలి. మన పితరుల అరణ్యం నడిపించినట్టు ఇదిగో లోకమనే అరణ్యంలో ప్రభు మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ లోకమనే అరణ్యంలో మీరు ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద మీరు ఆనుకోవాలనంటే మనమందరం కలిసి ఆ దేవుని మీద ఆనుకోవాలి, ఆయన మీదే ఆధారపడాలి. హల్లెలూయా. మన ఆధారం యేసయ్యే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యోహాను రాసిన శుభవార్త ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయము 23వ వాక్యం చూడండి ఒకసారి త్వరగా. 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరి గురించి ఆయన చెప్పాను. చూడండి, గమనించిన దేవుని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రైజ్ ద లార్డ్.
యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు యోహాను. ఏం పేరు చెప్పండి? ఈ యోహాను యేసుక్రీస్తు గుండెల మీద ఆనుకొని జీవించే వ్యక్తి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఇంచుమించు 12 మంది శిష్యులు. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? ఎవరైనా పేర్లు చెప్పగలరా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది శిష్యులు చెప్పండి ఆయనకి? 12 మంది శిష్యులు. మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీ బిడ్డలు కూడా మీరు చెప్పగలుగుతారు. 12 మంది శిష్యుల పేర్లు దేవుని ప్రజలు చాలా సింపుల్గానే ఉంటాయి. 12 మంది శిష్యులు 12 రకాల స్వభావాలు కలిగిన వారు. మొట్టమొదటి శిష్యుడు గారి పేరు పేతురు. పేతురుకున్నటువంటి ఆ స్వభావం ఏంటంటే దుడుకు పేతురు. ఏం చెప్పండి? దుడుకు, తొందరపడిపోతాడు. ప్రతిదానికి తొందరపడిపోతాడు. ఎంత తొందర అంటే పేతురికి చాలా తొందర ఎక్కువ, కొంచెం కంగారు ఎక్కువ పేతురు గారికి. ఆ తర్వాత పేతురు యోహాను గారు. ఈ యోహాను గారు ఏమో యేసు యొక్క గుండెల మీద ఆనుకున్నాడు. ఇక యాకోబు, పేతురు, ఇంకా తోమా గారు ఒక ఆయన, తోమా గారు, ఆయనకు అనుమానం ఎక్కువ. తోమా గారికి ఏం చెప్పండి? అనుమానం ఎక్కువ. దేవుని ప్రజలు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకాల స్వభావాలు కలిగిన వారు. ఇక్కడ మనల్ని గమనించుకున్నట్లయితే మనలో కూడా రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నా దేవుని ప్రజరా, కొంతమందికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి, సందేహాలు ఎక్కువ ఉంటాయి. తోమాలాగా వాళ్ళు ఏమంటారంటే చూస్తేనే కానీ నమ్మనంటారు. చూస్తేనే కానీ నమ్మనంటారు. ఎలాగా వాక్యం ఏమని సెలవిస్తున్నారంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనలో కొంతమంది అలాంటి స్వభావం కలిగిన వాడు తోమాలాంటి శిష్యులు అంటారు. అనుమానం ఎక్కువ. దేవుడే చేశాడు ఈ కార్యం. దేవుడే చేశాడంటావా? దేవుడే చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనకి మేలు చేసేది ఆయనే కదండి, మనకి సహాయం చేసేది ఆయనే కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పేతురులాగా చాలామంది తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి తొందరపాటు ఎక్కువ, తొందరపడిపోతూ ఉంటారు. ఎందుకంత తొందర? ఎందుకంత తొందర? యేసయ్య ఉండగా మన ముందర. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మనకు ఉండగా ఎందుకు చెప్పండి? చాలాసార్లు ప్రజలు తొందరపడిపోతున్నారు. దేనికి తొందరపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రతిదానికి మనం దేవుని మీద ఆధారపడగలిగితే, ఆనుకోగలిగితే ఏ తొందర లేకుండా దేవుడే మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే యోహాను వలె మనం యేసు గుండెల మీద ఆనుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని హృదయంలో, ఆయన మనస్సులో మనం ఉంటే చాలు. భక్తులు పాడారు, నీ మనస్సులో నేను ఉంటే చాలు అనే పాట ఉండదు చూడండి ఒకసారి. దాంట్లో రమేష్ అన్న పాడిన దాంట్లో, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో పాడదాం. ఓ బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. హల్లెలూయా. ఆయన మనస్సులో మనం ఉంటే అంతే చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భక్తులు ఆ విధంగా పాడారు. దైవ సేవకులు రమేష్ అన్న చాలా అద్భుతంగా పాట పాడారు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే అంతే చాలు. నా దేవుని ప్రజలు మనం అందరము దేవుని మీద ఆనుకోవాలి. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఆధారపడతారో, నా దేవుడు వారి అందరినీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. హల్లెలూయా. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. యోహాను భక్తుడు అండి, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను భక్తుడు యేసు గుండెల మీద ఆనుకున్నాడు. యోహాను భక్తుడు దేవుని ప్రజలు అతను జీవించింది ఎక్కడ అనుకుంటున్నారు? అరణ్యంలో జీవించాడు.
హల్లెలూయా. అతని గురించి, యోహాను గురించి రాయబడిన మాటలు ఏంటంటే, అతను అరణ్యములో తోలు దట్టి కట్టుకొని, దేవుని ప్రజరా, అడవి తేనె తింటూ, మిడతలు తింటూ, అతనికి ఆహారం, అరణ్యంలో దేవుని ప్రజరా అతను తినే ఆహారం అది. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజరా, యోహాను భక్తుడు యేసు క్రీస్తుకి మార్గమును సరళము చేయడానికి పంపబడిన దూత. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను భక్తుడు ఎవరి మీద ఆనుకున్నాడు చెప్పండి? యేసు క్రీస్తు ఆయన రొమ్ము, ఆయన గుండెల మీద. యేసు క్రీస్తు శిష్యులు, దేవుని 12 మంది శిష్యుల్లో ఒక్కొక్క శిష్యుని ఒక్కొక్క రకంగా దేవుని ప్రజలారా హత్యకు గావించబడ్డారు. ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క రకంగా దేవుని ప్రజల వాళ్ళు చంపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యాకోబుని ఖడ్గముతో చంపినట్లు దేవుని ప్రజలారా పేతురునైతే తలక్రిందులుగా సిలువ వేశారని. ఇక ఒక్కొక్క శిష్యుని దేవుని యోహాను శిష్యుడిని అయితే దేవుడు ఏ విధంగా అతన్ని చంపాలని చూసినా అతను చావట్లేదని చెప్పి అతను తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో వదిలేశారు. ఎక్కడ చెప్పండి? పద్మాసు ద్వీపంలో. అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో మాత్రమే భూమి ఉంటుంది. ఇక జన సంచారం ఏమీ అక్కడ ఉండదు. అలాంటి ప్రదేశంలో యోహాను విడిచిపెట్టేశారు. అక్కడ దేవుని ప్రజరా, అక్కడ నా దేవుడే అతనికి దర్శనమిచ్చి ధైర్యపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. దిక్కు లేని వాళ్ళకి చెప్పండి, దేవుడే దిక్కు. హల్లెలూయా. అందరు విడిచిపెట్టేవచ్చు, అందరు నీకు దూరం అయిపోవచ్చు, కానీ నా దేవుడు మాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అందరు నీకు దూరం అయిపోవచ్చు, కానీ నా దేవుడు నీకు దూరం అయ్యే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యోహాను భక్తుడికి పద్మాసు ద్వీపంలో నా దేవుడు ప్రత్యక్షమై, దేవుని ప్రజల యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా యోహాను రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపంలో రాశాడు. నా దేవుని ప్రజలు ఎవరైతే యేసు క్రీస్తు మీద ఆనుకుంటారో, ఎవరైతే నా దేవుని మీద ఆధారపడతారో, నా దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఏ కలతలు, ఏ కన్నీరు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కనుక దేవుని మీద ఆధారపడదాం, ఆయన ద్వారా మనం కాపాడబడదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన మీకులో దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా,